ఇప్పుడు మరి మీరు ఎందుకు లాయర్ చదువుకొని రాజకీయాల్లోకి రావాలి అని అనిపించింది మీకు? నేను లీడర్గా ఉన్నాను. హ్మ్. యంగ్ లాయర్. యంగ్ లాయర్స్ అసోసియేషన్ పెట్టి సంజీవ్ రెడ్డి గారు ఎలక్షన్లో కంటెస్ట్ చేసి దిగిపోయి వచ్చాడు. ఆయన పిలిచారు. బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. వీళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని ఫ్రీగా చేస్తాం, వచ్చి చేయించుకోండి. ఆ క్లబ్ని ఆయన ఇనాగరేట్ చేశాడు ఆ రోజు. అక్కడి నుంచి రాజకీయాల మీద మక్కువ కలిగి తర్వాత నాకు స్ఫూర్తి ఈ రావినారాయణ రెడ్డి గారు కూడా చాలా గొప్పవాడు, త్యాగపురుషుడు. అలాగా వాళ్ళ అమ్మాయి పాపం ఆఖరికి ఉద్యోగం ఇప్పించాం మేము మినిస్టర్ అయినాక. చెన్నారెడ్డి గారు నేను భారతి అని ఒక ఆమె ప్రొఫెసర్గా వేయించాం. మంచి ఫ్యామిలీ. ఇలాగా ఉంటున్న సమయంలో రామచంద్రారెడ్డి గారిని ఓ తోటి ప్లేడర్ గారు చెన్నారెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి ఖాళీగా కూర్చున్నాడు, కలిసి వద్దాం రా అని తీసుకెళ్ళాడు. వెళ్ళాం. పెడితే ఆయన ఏమయ్యా నువ్వు బెజవాడాడివి కదా, అక్కడి నుంచి ఓ 200 మంది నీ కార్యకర్తలు పిలుచురా, నేను ఓ 200 మంది పిలుస్తా, ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావు అని బెదరెట్టాడు. అసలు ఎందుకు ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనే ఆయన ఆలోచన? గవర్నర్గా రిజైన్ చేసి వచ్చాడు, ఖాళీగా కూర్చోలేడుగా యంగ్ మ్యాన్. ఓహో! మొదలెట్టాడు. మొదలెడితే డాక్టర్ సాబ్ మంచిదే, కానీ నన్ను ఒక మాట చెప్పనిస్తారా? చెప్పను. నేను ప్లీడర్ని. పొద్దున సాయంత్రం 10 మంది కలుస్తూ ఉంటారు, కేసుల కోసమో మాటలు ఏదో ఒకటి. వాళ్ళ అభిప్రాయాలు ఎట్ట ఉన్నాయంటే ఊళ్ళల్లో ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. ఇందిరాగాంధీ ఏమైపోయిందో, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, కొట్టారట, జైల్లో పెట్టారట అని ఏడుస్తున్నారు. యమసింపతీస్ ఉన్నాయి ఇప్పుడు ఆ మీద. బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా అయ్యాడు. ఎట్లా? ఇందిరాగాంధీ చేసి అయ్యాడు. ఆ బ్రహ్మానంద రెడ్డి గారు ఆమెని పార్టీ నుంచి డిస్మిస్ చేశాడు. గాథ వినండి. ఎందుకు చేశాడు? నీ మూలం ఓడిపోయింది పార్టీ అని. అయ్యో! అని డిస్మిస్ చేశాడు. ఇది బెస్ట్ టైం డాక్టర్ సాబ్. మనం ఆమెను పట్టుకుని ఆమెను ముందు పెట్టి మనం వెనకాలంటే గెలిచిపోతాం.